యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీవీ 999 న్యూస్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మధుగుల బాలకృష్ణ అక్బర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కార్యక్రమాలు జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్, కత్తుల లక్ష్మయ్య, గుండామల్ల బాలకృష్ణతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండల బాలకృష్ణ ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా కార్మికులు, కర్షకులు అందరూ బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు కలుసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పుట్టినరోజు జరుపుకుంటూ అందరూ ఈ కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా పండుగ పలహారాలు చెప్పండి. నా పేరు బొడ్డుపల్లి యాదయ్య, ఈ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి రెండో తెలంగాణ ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాడు. కానీ తెలంగాణ బీసీలకు అయితేనేమి, బీసీలకు ఈ రోజు పుట్టినరోజు గురించి ఇప్పుడు మన రెండో సంవత్సరంలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇట్లా పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కేక్ కట్ చేసుకోవడానికి సందర్భంగా పండుగ వాతావరణంగా మేము చేసుకోవడం జరుగుతుంది. మునుగోడు నియోజకవర్గం తెలంగాణ మొత్తం ఎక్కువ చేసుకుంటారు, మునుగోడు నియోజకవర్గం కూడా చేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి మంచి ఆధిక్యతలో ముందు ఇంకా యువనాయకుడు ఇటువంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కేక్ పేరు చెప్పండి సార్. మధుగుల బాలకృష్ణ. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్ చేస్తూ మరి పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఈరోజు ప్రజలకు పెద్దపీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డిది. మరి ప్రాంతంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో కూడా మరి అనేక సంక్షేమ పథకాలు, రోడ్లు అయితేంది, ఇరిగేషన్ అయితేంది, ఇళ్ళు అయితేనేది, తర్వాత సన్నబియ్యం అయితేంది, అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితులు మరి ఈరోజు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పేద కుటుంబాలకు అందించి సన్నబియ్యం అందిస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను పేదల వరకు కనీసం 3 వస్తుంది. పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ అయితే, రోడ్లు అయితేంది, ఈ వైద్యం అయితేంది, విద్య అయితేంది, అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహాలక్ష్మి పథకం 6 గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం అయితేంది, దీపం పథకం అయితేంది, ఎన్నో రకాల రైతులకు 2 లక్షల రుణమాఫీ అయితేంది, ఈ రకంగా చెప్పుకుంటూ పోతాం. రెండో పుట్టినరోజు సార్, ఇది 58వ పుట్టినరోజు.